యూట్యూబర్ నా అన్వేష్ అతని తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. అన్వేష్ను నాగమణి అనే మరొక ఇన్ఫ్లుయెన్సర్ ఆటాడుకుంటుంది. అన్వేష్ భాషపై ఓ రేంజ్లో మండిపడింది ఆమె. నీ సంగతి, నీ పిచ్చుల సంగతి తేలుస్తామంటోంది. అసలు పిచ్ అంటే ఏంటి? అంత నీచమైన భాష అవసరమా? అమ్మాయిలంటే అంత చులకనా? అన్వేష్ను నాగమణి ఆటాడుకుంటుంది. మొత్తం మీద శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వీళ్ళంతా ఎంటర్ అయ్యారు. మధ్యలో శివాజీని వ్యతిరేకిస్తూ, అనసూయను సపోర్ట్ చేస్తూ నా అన్వేష్ అనే ఈ యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు, అలాగే పనిలో పనిగా ప్రవచనకర్త గరికపాటిపై చేసిన విమర్శలు, అలాగే మనం ఎంతో ఆరాధ్యంగా కొలిచే సీతమ్మ తల్లిని, ద్రౌపదిని అత్యంత జుగుప్సాకరంగా వీడు మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలామంది మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. దీంతో ఈ నా అన్వేష్ అనే యూట్యూబర్పై చాలామంది చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. ఇంత అహంభావం, అహంకారపూరితమైన మాటలు ఎందుకంటూ అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక్కసారి నాగమణి అనే ఇన్ఫ్లుయెన్సర్ నా అన్వేషణ గురించి ఏం మాట్లాడిందో చూద్దాం. కొంతమంది బ్యాచ్ సో వాళ్ళ వీడియోస్ కిందకి వెళ్ళి చూడండి. ఎన్ని సామాన్లు ఏంటి సామాన్లు. అయ్యా ఆటగాడా, నువ్వు ఎన్ని పిచ్చుల మీద ఆటాడావు చెప్పావు కదా నువ్వే. నేను పెద్ద ఆటగాడిని, నేను ఎన్నో వందల పిచ్చుల మీద ఆటలాడానని. సరే, నీ ఆటలు కాసేపు పక్కన పెట్టు. అసలు పిచ్ అంటే ఏంటి చెప్పు. పిచ్ అంటే ఏంటి? ఈరోజు శివాజీ గారు సామాన్లు అన్నదానికి ఎంతమంది, అంటే సమాజం, సొసైటీ మొత్తం ఆడవాళ్ళు, నేను మగవాళ్ళ గురించి మాట్లాడట్లా, ఆడవాళ్ళ సపోర్ట్ ఆయనకుంటే కొంతమంది బరి తెగించిన ఆడవాళ్ళ సపోర్ట్ లేదు. అది పక్కన పెట్టండి. శివాజీ గారు ఏదైతే పదం వాడారో సామాన్లు అని, అది ఆయన సృష్టించిన పదం కాదు. ఎవరో సృష్టించి ఆఖరికి చిన్న పిల్లల నోట కూడా నానుతుంది. ఇప్పుడు అది చాలా మంది ఇప్పుడు చూడండి, ఇన్స్టాగ్రామ్స్ ఓపెన్ చేసి, ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబ్స్, ఫేస్బుక్స్ ఎన్నెన్ని ఉన్నాయో ఎవరెవరికి అవన్నీ ఓపెన్ చేసి ఒకసారి చూడండి. సామాన్లు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఈ గుడ్డలిప్పుకొని తిరిగే బరి తెగించిన బ్యాచ్ ఉంది కదా, ఆడపిల్లల బ్యాచ్, కొంతమంది బ్యాచ్. సో వాళ్ళ వీడియోస్ కిందకి వెళ్ళి చూడండి. ఎన్ని సామాన్లు ఏంటి సామాన్లు, ఎన్ని కామెంట్స్. సామాన్లు అని లేకుండా ఒక్క వీడియో ఉంటే అప్పుడు వచ్చి నా దగ్గర మాట్లాడండి, ఓకేనా? సరే, మొత్తానికి శివాజీ గారు తప్పు చేశారు, సారీ చెప్పారు, కానీ ఎవరికి సరిపోవట్లా. ఇప్పుడు ఆయన ఉరేసేయాలనో, లేదు అంటే ఏ అండమాన్ జైల్లో పెట్టేయాలనో, లేదు అంటే ఏ అడారులో తీసుకెళ్ళో, లేదంటే ఏ మహాసముద్రంలో పడి తోసేయాలనో అన్నంత పగతో రగిలిపోతున్నారు కదా చాలా మంది. కొంతమంది పెద్దవాళ్ళు, నేను వాళ్ళ పేర్లని మెన్షన్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా. సరే, నువ్వు ఆటలాడావు, నువ్వు 100 ఆటలాడావా, 1000 ఆటలాడావా, 1,00,000 ఆటలాడావా, ఎవరికి కావాలి? నువ్వు ఎందుకు చెప్పావు? నువ్వు ఎన్ని పిచ్చుల మీద ఆటలాడితే ఎవరికి కావాలి? ఆడవాళ్ళు, మగవాళ్ళు, శివాజీ గారిని తప్పుపడుతూ వీడియోస్ చేసిన వాళ్ళకి నేను ఒకటే అడుగుతున్నా, మరి ఈ ఆటగాడు ఆడపిల్లల్లో అమ్మని, అక్కని, చెల్లిని చూడ్డు. ఈయన వీడియోస్ లో చూపించేదే న్యూడిటీ, బట్టలు ఇప్పుకునే వాళ్ళనే చూపిస్తారు కాబట్టి ఈయనకేం తప్పనిపించదు. ఈయన గారికి కజిన్ సిస్టర్స్ ఉన్నారంట, 3 పికిల్స్ సిస్టర్స్. అందులో ఒక సిస్టర్ అంట బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసిందంట. ప్రమోట్ చేశాక ఈయన గారు ఫోన్ చేసి చెప్తే, లేదంటే మెసేజ్ చేసి చెప్తేనో ఆవిడ గారు తీసేసిందంట. అందుకని ఆవిడ నేమ్ అండంట. వాళ్ళందరినీ కూడా ఇదిలోకి ఈడ్చాడు, వాళ్ళందరి మీద ఫైట్ చేశాడు, చాలా మంచి ఫైట్ చేశాడు. దీప్తి సునైనా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిందని చెప్పి దీప్తి సునైనా గురించి ఏం మాట్లాడాడు ఆ రోజు ఈ తమ్ముడు అమ్మకి పుట్టాడు కదా, అందుకే తమ్ముడు అని పిలుస్తున్నా. మీరు అనుకోవచ్చు వాడిని ఎందుకు తమ్ముడు అని పిలుస్తారు అక్క అని. వాడు ఒక అమ్మకు పుట్టాడు, అందుకే తమ్ముడు అంటున్నా. దీప్తి సునైనా అంతా చూపిస్తుంది, చాలా బాగా చూపిస్తుంది కదా. మరి చూపిస్తే చూస్తాం కదా, చూస్తాను బానే అన్నాడు కదా. మరి ఈ రోజేంటి ఇలా మాట్లాడుతున్నాడు? చూపిస్తే చూసేస్తారా? చూపిస్తే అది చేసేస్తారా? చూపిస్తే ఇది చేసేస్తారా? మరి వీడు ఎందుకు చూశాడు ఆ రోజు? అమ్మాయి గురించి ఎందుకు అంత చండాలంగా మాట్లాడాడు? మరి వాళ్ళ చెల్లికి చెప్పాడంట, ఆ పికిల్స్ చెల్లికి చెప్తే ఆవిడ గారు తీసేసిందంట. అసలే ఆవిడికి స్వేచ్ఛ, ఇండివిజువాలిటీ చాలా ఎక్కువ ఆవిడ వీడియోస్ లో. మా వరకు అయితే అది విచ్చలవిడితనంలా కనిపిస్తుంది, బట్ మీలాంటి వాళ్ళకి అది స్వేచ్ఛ, సమానత్వం కదా. సో స్వేచ్ఛ, ఇండివిజువాలిటీ కదా, అందుకే చెప్తున్నా. ఆవిడ వీడియోస్ లో చాలా స్వేచ్ఛ, చాలా ఇండివిజువాలిటీ ఉంటది. ఇండివిజువాలిటీని, ఆ స్వేచ్ఛని చూడటానికి చాలా మంది మగ పురుషులు వస్తూ ఉంటారు, మీలాంటి తమ్ముళ్ళు, అన్నలు. అలాంటప్పుడు వీడియోని తీసేలోగా ఎంతమంది చూసారో, ఎంతమంది డబ్బులు మోసపోయారు? ఒకవేళ మోసపోవకపోయినా అది తప్పే కదా. మరి ఒకరికొకలాగా ఇంకొకరికొకలాగా ఎందుకు మీ ట్రీట్మెంట్ ఎందుకు? ఆ తేడాలు ఆబ్జెక్టిఫైయింగ్ చేస్తున్నావే ఆడదాని అమ్మతనాన్ని. ఏ ప్లేస్ నుంచి అయితే బయటకు వచ్చావో ఆ ప్లేస్ ని నువ్వు పిచ్చు, ఆటగాన్ని అని ఎగతాళి చేస్తున్నావో అదే ప్లేస్ నుంచి, అదే మార్గం నుంచి నువ్వు నీ తల్లి నుంచి బయటపడ్డావు. అది గుర్తుంచుకో. ఈయన గారు 14 ఏళ్ల అమ్మాయికి డబ్బులు అవసరమైతే వాడుకుని డబ్బులు ఇవ్వండి 1000 రూపాయలు అని అంటే ఈయన గారు వాడుకుని ఇచ్చారంట 14 ఏళ్ల అమ్మాయికి.
ఇది మరి బయట సర్క్యులేట్ అవుతుంది, ఇది నిజమో కాదో నాకు తెలియదు. ఈయన గారు వచ్చి ఈ రోజున మేకల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆవుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హిందువులు చేసేస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. అంటే విషయం గురించి అవగాహన లేకుండా ఏదో ఒకటి మాట్లాడేద్దాము, ఇప్పుడు మనం వైరల్ అయిపోద్దాము అని మాట్లాడే స్క్రాప్ అన్నమాట ఇది. ఈ స్క్రాప్ అసలు ఈయన గారి ఛానల్ ని జనాలు ఎందుకు చూస్తున్నారు చెప్పండి? అసలు ఈయన గారి ఛానల్ ని చూసేదే ఆ స్క్రాప్ కోసం కదా. ఆ స్క్రాప్ ని జనాలు ఇష్టపడుతున్నారని, జనాలు కలిసి పట్టే కదా ఆయన వీడియోలు చేస్తున్నాడు. ఇంకో మాట, భారతదేశంలో పుట్టి భారతదేశ విలువని తగ్గించే మాట్లాడుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు, అలాగే మగవాళ్ళు. వాళ్ళకి చెప్తున్నా విదేశాల్లో వాళ్ళ సాంప్రదాయం ఫస్ట్ నుంచి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్ ఏం మారిపోవట్లా. బట్ ఇండియాకి వచ్చేసరికి ఎందుకు మారిపోతుంది? మన పెద్దలు మనకి ఎంత స్వేచ్ఛను ఇచ్చారు అంటే, స్టార్టింగ్ లో ఒంటి మీద నూలు పోగు కూడా ఉండేది కాదు ఆది మానవుడు టైంలో. బట్ కొన్ని రోజులు అయ్యేసరికి మనకి సిగ్గు అనేది ఒకటి ఉంది, మన అవయవాల్ని బయటకు చూపించకూడదు అనేది ఒకటి మనకి జ్ఞానం ఇచ్చాడు కదా దేవుడు, ఆలోచించే జ్ఞానం. అందులోంచి వచ్చిన ఆలోచన అన్నమాట మన అవయవాల్ని కప్పుకోవాలి అనేది. ఆ రోజు నుంచి మొదలైన ఆ ప్రయాణం చీరల వరకు వచ్చి ఈ రోజు చీరలు కాస్త చుడీదార్స్, జీన్స్, లాంగ్ మిడ్డీస్, షార్ట్స్, ఇలా మన కంఫర్ట్ ని బట్టి, మన ఇష్టానికి, మన స్వేచ్ఛకి, మన పేరెంట్స్ ని వదిలేయబట్టే ఈ రోజు మనం ఈ చుడీదార్సో, షార్ట్సో, స్లీవ్లెస్ లో ఇంకోటి వేసుకొని తిరగలుగుతున్నాం. స్వేచ్ఛ ఇచ్చారు కదా అని చెప్పి మితిమీరిపోయి మళ్ళీ మనం ఏ స్టేజ్ లో ఉన్నామో, స్టార్టింగ్ స్టేజ్ లో అంటే ఒంటి మీద నూలు పొక్కు కూడా లేకుండా మళ్ళీ అదే స్టేజ్కి వెళ్తామో అంటే అది ఎంతవరకు కరెక్ట్? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి, ఓకేనా? తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇచ్చారు కదా అని చెప్పి తల్లిదండ్రులే ఎదిరించే రేంజ్కి వెళ్ళిపోయి మీరేంటి మాకు చెప్పేది? సొసైటీలో పెద్దలు ఎవరైనా మంచి చెప్తే మీరెవరు మాకు చెప్పడానికి? అసలు నువ్వెవడరా అని చెప్పడానికి అసలు మీకు ఏం హక్కు ఉంది? మీకు ఏం అర్హత ఉంది? ఎవరైనా చెప్తే నచ్చితే వినండి, లేకపోతే లేదు. అంతేగాని మూర్ఖంగా వితండవాదం అయితే చేయకండి. ఒకవేళ చేయాలి అనుకుంటే ఇంకా మీ కర్మ. నేను చెప్పేదాని వల్ల మార్పు వచ్చేస్తుందని నేను అన్నాను. ఎందుకంటే నేను చెప్పేదానికి సపోర్ట్ చేసే వాళ్ళు 50% ఉంటే అపోజ్ చేసే వాళ్ళు ఇంకో 50% ఉంటారు. వాళ్ళకి నచ్చవు నా మాటలు. బట్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అలాంటి అకౌంట్స్ ని, అంటే సీతమ్మ తల్లి కోసం, ద్రౌపది కోసం, సీతమ్మ తల్లి ఏం టీ షర్ట్ వేసుకుంది, ఏ షర్ట్ వేసుకుందా, ద్రౌపది ఏ షర్ట్ వేసుకుందా, వాళ్ళు ఏ షర్ట్లు వేసుకున్నారని వాళ్ళ మీద రేపులు జరిగాయా? సో ఫ్రెండ్స్, భారతదేశ పౌరులారా, అక్క చెల్లెల్లారా, అన్నతమ్ముళ్ళారా, చాలా మంది తెలియక వాళ్ళ మాయలో వెళ్ళి పడిపోతున్నారు. ఈ సో కాల్డ్ బికినీస్ వేసుకునే బ్యాచ్ల మాయలోన, అలాగే ఇలా చెరగొట్టే వాళ్ళ న్యూడిటీని చూపించే వాళ్ళ మాయలోన పడి చెడిపోతున్నారు. దయచేసి ఆలోచించండి. మన ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఒక ఆడదాని శరీరంలో ఏ భాగం నుంచి అయితే వాడు బయటకు వచ్చాడో ఆ భాగాన్నే పిచ్చని, నేను ఆటగాడినని, ఇన్ని పిచ్చుల మీద ఆడానని ఎంత వెటకరంగా మాట్లాడాడు. మళ్ళీ చెప్తున్నా, మోడర్న్ డ్రెస్సులు కాదు నేను చెప్పేది. ఎంత షార్ట్ అయినా వేసుకోండి, బట్ కప్పుకోవలసిన వాటిని కప్పుకోండి. అలా కాకుండా వాటినే ఎక్స్పోజ్ చేస్తూ వీడియోస్ చేసే ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ ని కూడా దయచేసి అన్ఫాలో చేయండి. ఇది నా రిక్వెస్ట్. నేను రిక్వెస్టే చేస్తాను, ఎవరిని ఆర్డర్ చేయట్లేదు. మీకు నచ్చితే వినండి, నచ్చకపోతే లేదు. ఇది కూడా నేను సొసైటీలో బాధ్యత ఉన్న ఒక అమ్మాయిగా, ఒక అమ్మగా, ఒక కూతురుగా, ఒక సహోదరిగా మీ అందరికీ చెప్తున్నాను. అంతే. దీన్ని రైట్. గతంలో కూడా అనసూయ వస్త్రధారణ సంబంధించినటువంటి రియాక్షన్స్లో నాగమణి స్పందించారు. శివాజీకి సపోర్ట్ చేస్తూ ఆమె మాట్లాడారు. అప్పుడు ఆమె మాట్లాడిన తీరు కూడా చాలామందిని ఆకట్టుకుంది. ఆ వీడియో ఒకసారి మళ్ళీ చూద్దాం, గతంలో ఏం మాట్లాడిందో. ఒక ఆడది తన భర్త దగ్గర కాకుండా ఇంకో మగాడికి తన అమ్మతనాన్ని చూపిస్తుంది అంటే తనకి పుట్టిన బిడ్డకి పాలు ఇవ్వడం కోసం మాత్రమే చూపిస్తుంది. దానికోసమే కదా దేవుడు మనకి ఇచ్చాడు. ఊరి మగాళ్ళందరికీ చూపించడానికి కాదు కదా. నీ మొగుడికి చూపించుకో, నువ్వు అమ్మవి కాబట్టి నీ బిడ్డకు చూపించుకో. ఊరి మగాళ్ళందరికీ చూపించాల్సిన పని లేదు. ఏమైనా అంటే స్వేచ్ఛ లేదు. దేనికి కావాలి నీకు స్వేచ్ఛ? దాచుకోవాల్సిన బాడీని బయటకు చూపించడానికి నీకు స్వేచ్ఛ కావాలా? స్వేచ్ఛ కావాలంటే ఇప్పుడు నీ ఇంట్లో పేరెంట్సో లేదంటే నీ సొసైటీయో నువ్వు బయటకు వెళ్ళి చదువుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే అప్పుడు ఫైట్ చేయి స్వేచ్ఛ కావాలని. లేదు, నువ్వు జాబ్ చేయడానికి స్వేచ్ఛ ఇవ్వకపోతే అప్పుడు చేయి స్వేచ్ఛ కావాలని. నిన్ను మాట్లాడనివ్వకపోతే అప్పుడు చెయ్యు స్వేచ్ఛ కావాలని. నిన్ను మనిషిగా చూడకపోతే అప్పుడు చెయ్యి ఫైట్ స్వేచ్ఛ కావాలని. అంతేగాని దాచుకోవాల్సిన బాడీ పార్ట్స్ ని ఊరందరికీ చూపించనివ్వట్లేదని చెప్పి స్వేచ్ఛ ఇవ్వట్లేదు, సమానత్వం ఇవ్వట్లేదు అంటే జనాలు చెప్పుతో కొట్టినట్లే సమాధానం చెప్తారు. మీరు అనుకోవచ్చు, మాకు డబ్బులు వస్తున్నాయి కదా, మాకు ఇంతమంది ఫాలోవర్స్, మా అకౌంట్స్ కి మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారంటే అది ఏం చూసి వస్తున్నారో తెలుసా? మీరేదో గొప్పగా స్వేచ్ఛ సమానత్వం అని చెప్పి ఉద్యమాలు చేస్తున్నారని కాదు. మీరు స్వేచ్ఛ పేరుతో చేసే వెకిలి చేష్టలు ఉన్నాయి కదా, వాటిని చూడటానికి తెలుగులో ఉండి కూడా జనాల్ని, చిన్న పిల్లల్ని మీ డ్రెస్సింగ్ తో తప్పుదో పట్టిస్తున్నప్పుడు మందు, ఇంకోటి మాదక ద్రవ్యాలు అంటాం కదా, అవి వేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటది చెప్పండి? ఇప్పుడు మీరు మత్తులో ఉండరు, మీరు తెలుగులోనే ఉంటారు. మీకే పద్ధతిగా బట్టలు వేసుకుంటామంటే కోపం వస్తుంటే 18 years తర్వాత పిల్లలు మగాళ్ళ, అది మైండ్ సెట్ అని కాదు కానీ అది నేచర్ అండి, ప్రకృతి. అది ఆడదంటే ప్రకృతి అని శివాజీ గారు అన్నట్లు నేచురల్ గా జరిగే ప్రక్రియ. అమ్మాయి బాడీ పార్ట్స్ కనుక చూపిస్తే
చూస్తాడు, ఏ మగాడైనా చూస్తాడు. ఎందుకంటే అది ఒక ప్రక్రియ, అది ఒక నేచర్. అలా అని చెప్పి వెళ్ళి మీద పడిపోవడం కరెక్ట్ అని నేను చెప్పట్లా. బట్ ఇది నేచర్ కదా, దీన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయరు? దీన్ని యాక్సెప్ట్ చేయకుండా నేచర్ కాని దాన్ని కృత్రిమంగా మీకు మీరు ఏర్పరచుకున్న ఇష్టాల కోసం నేచర్ ని తప్పుపడుతూ వాడెవడు చూడడానికి. ఎవరో ఒక ఆవిడ చెప్పారులేండి, మీ బీరువాల్లో బంగారాలు డబ్బులు ఉంటాయి, మీరు ఎందుకు తాళాలు వేస్తున్నారు? తాళాలు వేసుకుంటారు కదా సేఫ్టీగా ఉండాలని. మరి మీ బీరువాల్లో ఉండే డబ్బుకి బంగారానికి ఉన్న వాల్యూ మీ బాడీకి, మీ శరీర భాగాలకి లేదా? అంటే మీకు డబ్బు మీద ఉన్న వ్యామోహం, బంగారం మీద ఉన్న వ్యామోహం మీ శరీరం మీద లేదు. నలుగురు మగాలు మీ శరీరాన్ని చూస్తే మీకు ఏమొస్తుంది ఒక్కసారి చెప్పండి. దీనికి ఆన్సర్ మీరు చెప్పండి, ఏమొస్తుంది? మోడర్న్ గా ఉండమంటే ఎంత చిన్న బట్టలు వేసుకుంటే అంత మోడర్న్ గా ఉండడం కాదు, ఎంత చిన్న బట్టలు వేసుకుంటే అంత స్వేచ్ఛ అని కాదు. స్వేచ్ఛ అనే పదానికి అర్థం లేకుండా చేసేసారనమాట. స్వేచ్ఛ అనే పదానికి వీళ్ళు ఇస్తున్న మీనింగ్ ఏంటి అంటే బరి తెగింపు. రైట్. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోలు చేసే అన్వేష్ మాత్రం ప్రతి దాంట్లో తలదూరుస్తాడు. ఈసారి మాత్రం కాస్త నోరు జారాడు. ముఖ్యంగా ఆయన స్పందించిన తీరు అక్కడికి, ఆ పర్టికులర్ అంశానికి పరిమితం అయితే బాగుండేది. కానీ అనవసరంగా హిందూ దేవతలపై నోరు పారేసుకున్నాడు. హిందూ దేవి దేవతలపై చాలా జుగుప్సాకరమైన మాటలు మాట్లాడు. మనం ఎంతోమంది ఆరాధ్యంగా భావించే సీతమ్మ తల్లి గురించి తప్పుగా మాట్లాడాడు, ద్రౌపది గురించి తప్పుగా మాట్లాడాడు, ప్రవచనకర్త గరికపాటి గురించి అయితే మరీ దారుణంగా మాట్లాడాడు. చాలా రాద్ధాంతం, ఇదంతా అనవసరమైనటువంటి జుగుప్సాకరమైన మాటలు మాట్లాడి దిగజారుడుతనం అంటారు కదా, ఆ రకంగా ప్రవర్తించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకసారి ఈ అన్వేష్కు సంబంధించి చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు. ఆ కామెంట్లను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి ఇతను అన్వేష్ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ వీడియోలు అప్లోడ్ చేస్తాడు. మీకు చాలామందికి తెలియని వాళ్ళ గురించి ఇంకా చెప్తాను. అన్వేష్ అంటే ఎవరు ఇంతకంటే కనుక ప్రపంచం అంతా తిరుగుతూ తనను తాను ఒక ప్రపంచ యాత్రికుడిగా ప్రకటించుకొని ప్రపంచ దేశాలన్నీ చూడుతూ అక్కడక్కడ ఆ ప్రాంతాల గురించి అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియోస్ చూపించుకుంటాడు. సో కానీ ఇతను కొన్ని సందర్భాల్లో అనవసర వివాదంలోకి దూరుతాడనేది ఒక వాదన ఉంది. ఇప్పుడు ఈ ముఖ్యంగా హీరోయిన్ల వస్త్రధారణ గురించి శివాజీ చేసిన కామెంట్స్పై శివాజీని దారుణంగా తిట్టాడు. అలాగే అనసూయకు సపోర్ట్ చేశాడు. అంతవరకు సరే, ఆ అంశం వరకు పరిమితం అయితే బాగుండేది. కానీ ఇక్కడ అనవసరంగా హిందూ దేవతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే హిందూ సంఘాలకు ఆగ్రహం తెప్పించాయి. తను గతంలో కూడా బెట్టింగ్ యాప్ల గురించి ఫైట్ చేశాడు, చాలామంది అప్రిషియేట్ చేశారు. కానీ ఒక అడుగు ముందుకేసి అప్పుడు ఏకంగా డీజీపీ జితేందర్ పైన, అలాగే ఐఏఎస్లు శాంతికుమార్ పైన, వికాస్ రాజ్ పైన, ఇలా చాలామంది పైన ఆరోపణలు చేశారు. అప్పుడు ఏకంగా ఆయన మీద కేసు కూడా నమోదైంది సైబర్ క్రైమ్ ఆఫీస్లో. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈయన సొంత ప్రాంతం ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో గోపాలపట్నం పిఎస్లో విహెచ్పి వాళ్ళు కంప్లైంట్ చేశారు. అంటే ఇలాగే వదిలేస్తే ఎక్కడో విదేశాల్లో ఉండి అడ్డగోలు మాటలు మాట్లాడడం, అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం, మనోభావాలు కించపరిచే విధంగా ప్రవర్తించడం మంచిది కాదంటూ చాలామంది నెటిజన్లు మండిపడుతున్నారు. ఇన్ని రోజుల పాటు అతని వీడియోలు చూసాం, అతన్ని సపోర్ట్ చేశాం, కానీ మరి ఇంతలా నీచంగా దిగజారుతాడని ఎవరు అనుకోలేదు అంటూ మాట్లాడుతున్నారు. ఇతన్ని కట్టడి చేయాలి, తనకి శిక్ష వేయాల్సిందంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒకసారి కామెంట్ చదువుతాను. అన్వేష్ ఇండియాని తీసుకురండి, కావాలంటే మేము అందరం ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తాం, ఇలాంటి వాడి వల్ల సోషల్ మీడియా అంతా కంపైందంటూ జోలోమ్యాన్ 123 కామెంట్ చేస్తున్నారు. సో ఒక్కసారి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే అనవసర రాద్ధాంతాలకు దిగుతూ ఊరికే చీప్ సెన్సేషనలిజానికి నాంది పలుకుతున్నాడు. అనవసరంగా సరే అంటే ఎప్పుడు ఏదో ఒక టాపిక్ను ముందేసుకొని ఉండాలి కాబట్టి ఇలాంటి దిగజాడు వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ చాలామంది చెప్తారు. ప్రపంచ దేశాలను చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోలన్నీ అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అంతవరకు బాగానే ఉంది. సరే, బెట్టింగ్ యాప్ల పేరుతో అప్పుడు కొంత ఫైట్ చేస్తున్నా అన్నాడు. కానీ ఏకంగా డీజీపీ జితేందర్ మీద, అప్పుడు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మీద, ఐఏఎస్ శాంతికుమారి, దానకిషోర్, వికాస్ రాజ్ వీళ్ళందరి మీద ఆరోపణ చేశాడు. అప్పట్లో కేసు నమోదైంది. తర్వాత సరే, అది రకరకాలుగా అది వేరే మలుపులు తీసుకుందనుకోండి, సరే. కానీ ఇప్పుడు ఈ అంశంలో మాత్రం అనవసరంగా ఒక రాద్ధాంతానికి తెరలేపాడని చెప్పాలి. ఎందుకంటే హిందూ దేవతల గురించి అతను చేసిన కామెంట్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. వాడిని అరెస్ట్ చేయాలి, ప్రవీణ్ రామగిరి చెప్తున్నారు. అలాగే వాడు దేశద్రోహం లాంటి వ్యాఖ్యలు చేశాడంటున్నాడు. చాలామంది ఈ
అంటే నా అన్వేషణ చేసిన వ్యాఖ్యలు అయితే చాలా దిగజారుడుతనానికి నిదర్శనంగా చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అతను చేసిన వ్యాఖ్యలు సరే చాలామంది మనోభావాలతో ముడిపడి ఉన్న వ్యాఖ్యలు కాబట్టి విహెచ్పి తర్వాత చాలామంది హిందూ సంఘాలంతా కూడా వెంటనే అతను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. ఎక్కడో ఉండి ఏదేదో మాట్లాడుతుంటాడో అడ్డగోలుగా చేస్తున్న మాటలన్నీ కూడా ఇది మంచిది కాదు. పైగా ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్ఫాలో చేయండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ చాలామంది చెప్తున్నారు, చేస్తున్నారు కూడా. ఎందుకంటే వీళ్ళంతా ఎంకరేజ్ చేయడం వల్లే డబ్బు ఎక్కువై అహంకారంతో విర్రవీగుతున్నాడు, లేదా వ్యూవర్స్ ఎక్కువై అహంకారంతో విర్రవీగుతున్నాడు అనేది చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందాక మీరు మరో ఇన్ఫ్లుయెన్సర్ నాగమణి చెప్పిన మాటలు కూడా విన్నారు కదా. సో ఆ రకంగా ఈ ప్రపంచ యాత్రికుడిగా ప్రకటించుకున్న నా అన్వేష్ను అరెస్ట్ చేయాలంటూ విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. ఇటీవల అన్వేష్ భారతదేశంలోని హిందూ దేవతలు, భారత మహిళల వస్త్రధారణపై ఈ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రస్తుతం అతని మీద ఫిర్యాదులు అయితే అందుతున్నాయి. ఇక తాజాగా అంటే ఇతన్ని ఇండియాకు పిలిపించాలి, అరెస్ట్ చేయాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంతటితో వదిలేస్తే ఇంకా ఊరుకోడు, ఖచ్చితంగా ప్రతిసారి ఏదో ఒక అడ్డగోలు మాటలు మాట్లాడుతూనే ఉంటాడంటూ చాలామంది వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే నిజంగా నా అన్వేష్ అనే వ్యక్తి వాస్తవానికి అతను చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా దిగజాడుతనానికి నిదర్శనంగా చెప్తున్నారు. ఇంకా కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చౌక అంటూ చౌకబారు మాటలు మాట్లాడతాడనేది చాలామంది అంటున్నారు. అంతేకాదు అతను ఒక దేశదిమ్మరి అంటే తెలుసు కదా, ఎక్కడ ఒక స్థిర నివాసం ఉండదు, దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఒక స్థిరమైన నమ్మకాలు అంటూ ఉండవు, ఒక విశ్వాసాలు అంటూ ఉండవు. సరే అతని మట్టుకు అది బాగానే ఉంది, కానీ అది అంతవరకే పరిమితమైతే బాగుండదు. కానీ అది అడ్డగోలుగా వేరే వ్యాఖ్యలు మాట్లాడితే మంచిది కాదనేది ఇది జనాల అభిప్రాయం. ఒక దేశదిమ్మరి ఇలా మాట్లాడము, హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడడం మంచిది కాదనేది చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సరే కానీ ఇప్పుడు అంతేకాదు, ఇక అతన్ని ఉపేక్షిస్తే మంచిది కాదు, అడ్డగోలుగా వ్యాఖ్యానిస్తున్నాడు, చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు, అతన్ని శిక్షించాల్సిందేనంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు అతని గురించి ఖచ్చితమైన చర్యలు ఉండాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, ఇక మరొక కామెంట్ చూస్తాను. సార్ అతను యూత్కి రాంగ్ మెసేజ్ ఇస్తున్నాడు, ఆడవాళ్ళని వాడుకోవాలి, బ్యాటింగ్ ఇలాంటి వర్డ్స్ వాడతాడు. ఎగ్జాక్ట్లీ పిచ్ అంటాడు, బ్యాటింగ్ అంటాడు, లేదా రకరకాల మాటలు మాట్లాడుతుంటాడు, చాలా జుగుప్సాకరమైన మాటలు మాట్లాడుతుంటాడు. కొంత నోరు అదుపు తప్పుతుంది. సరే ప్రపంచ యాత్రికుడు కావచ్చు, దేశాలన్నీ తిరుగుతూ అందరికీ ఆ టూరిజాన్ని చూపిస్తున్నాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ నోరు అదుపులో ఉండట్లేదు. నోరు అదుపులో పెట్టుకోక అడ్డగోలు మాటలు మాట్లాడడం వల్ల చులకన అవుతున్నాడు. అతను ఏదైతే చౌక అంటూ ఒక ఊత పదం వాడతాడో అంతే చౌకబారు వ్యవహారాలు ఉంటాయి అతని దగ్గర, అంతే చౌకబారు మాటలు కూడా ఉంటాయనేది చాలామంది అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే వచ్చిన పాపులారిటీ, డబ్బు అంతా కూడా బాగుంటుంది. కానీ అది నోరు అదుపులో పెట్టుకోకుండా అది విర్రవీగి కళ్ళు నెతికెక్కితే ఇది మంచిది కాదు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకొక కామెంట్ చదువుతాను. పెళ్లిళ్ళ మీద గౌరవం లేదు, ఇలాంటి వాడు ఇండియాని తక్కువ చేస్తూ కూడా మాట్లాడతాడు, సజ్జనార్ సార్ వాడిని ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేయాలంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. అలాగే అన్వేషణ, నాగబాబు అండ్ బాలకృష్ణ తను పూరు కదా. రైట్, ఈ కామెంట్ ఏదో కొంచెం అర్థమయ్యేటట్టు పెట్టండి. రైట్, ఇలాంటి కామెంట్లు అయితే వస్తున్నాయి. సో నా అన్వేషణకు సంబంధించి చాలామంది చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా అంటే కొంతవరకు పరిమితం అయితే బాగుంటుంది. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, వరల్డ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తాడు, అంతవరకు బాగానే ఉంది, ప్రపంచాన్ని చూపిస్తాడు, తన కళ్ళతో ప్రపంచాన్ని అంతా కూడా మీకు చూపిస్తానంటూ చెప్తాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇలా చాలామంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎక్కడో వేరే దేశాల్లో ఉండి హిందూ దేవతల గురించి అడ్డగోలుగా మాట్లాడే ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకా రెచ్చిపోతారు. ఇక పూర్తిగా విశ్వాసాల మీద, మనోభావాల మీద కించపరిచే మాటలు మాట్లాడితే మంచిది కాదు, వెంటనే ఇతన్ని అరెస్ట్ చేయాలంటూ కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. అన్వేషణ రైట్ సార్, వాడికి వ్యభిచారము ఉంటే అదే డెవలప్మెంట్ వాడి దృష్టిలో, వ్యభిచారం అంటే అదే డెవలప్మెంట్ వాడి దృష్టిలో అంటూ మరొకరు కామెంట్ పెడుతున్నారు. సరే అంటే ఇతను మాట్లాడే మాటలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆయన వీడియోలు చూసినప్పుడు చాలా వరకు ఇట్లాంటి డబుల్ మీనింగ్ వర్డ్స్, చాలా అభ్యంతరకరమైనటువంటి అబ్యూజివ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తుంటాడు. సరే కొంతవరకు సరదాగా ఉండొచ్చు అని చెప్పి కొంతమంది ఎంజాయ్ చేస్తుంటారేమో, కానీ ఇంకా అది శృతి మించితే మాత్రం బాగోదు. శృతి మించింది ఆల్రెడీ.
ఇక్కడ ఈ సీతమ్మ తల్లి గురించి ఆయన చేసిన మాటలు, అలాగే గరికపాటి గురించి చేసిన మాటలు, ఇది చాలామందిని నొప్పిస్తున్నాయి, బాధిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఆయన లైవ్ సెషన్ పెట్టినప్పుడు కూడా చాలామంది ఓపెన్గా చెప్పేస్తున్నాను, నేను అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాం, అన్ఫాలో చేస్తున్నాం, ఇది మంచిది కాదు, నువ్వు కొంచెం పద్ధతి మార్చుకోవాలంటున్నారు. మరి ఇప్పటికైనా నాన్ వెజ్ ఈ విషయంలో పద్ధతి మార్చుకుంటారా? ఏం చేస్తారు? ఎంతో గొప్పగా పాపులారిటీ సంపాదించుకున్నారు, బాగానే ఉంది పాపం. అతను ఎక్కడి నుంచో వెళ్ళి కష్టపడ్డాడు, పాపులారిటీ వచ్చింది, డబ్బు సంపాదించాడు అంటూ చాలామంది సానుభూతి చూపించారు, ఫాలో అయ్యారు, వ్యూస్ పెరిగాయి. అంటే వీళ్ళంతా ఎంకరేజ్ చేసిన వ్యక్తే కదా మరి ఆ వ్యక్తి. ఎందుకు ఇలా మరి ఇంతమంది ఎవరైతే ఎంకరేజ్ చేశారో వాళ్ళందరి మనోభావాలు దెబ్బతినేలా ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి నాన్ వెజ్ కూడా. ఆత్మవిమర్శ చేసుకొని తను మాట్లాడే మాటలు ఏంటి, ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాయి అనేది కాస్త ఆలోచించుకుంటే, ఆత్మపరిశీలన చేసుకుంటే, అంతర్మదనం అనేది కనీసం ఉంటే కనుక చేసుకుంటే అది అర్థమవుతుంది. అర్థమైతే ఇంకోసారి ఒకవేళ తను చెప్పిన మాటలకి మరి నిజంగా అతనికి క్షమాపణ చెప్తాడా, ఏం నిర్ణయించుకుంటాడో, ఎలాంటి రియాక్షన్ ఉంటుందన్నది వేచి చూడాల్సింది. ఎందుకంటే చాలామంది ఫాలో అవుతున్నారు కాబట్టి, కాస్త పాపులర్ కాబట్టి ఖచ్చితంగా ఆయన గురించి ఆలోచిస్తుంటారు. ఆయన చెప్పిన మాటలు మళ్ళీ పబ్లిక్ డొమైన్లో సోషల్ మీడియా వేదికగా వెళ్తుంటాయి కాబట్టి ఇదంతా కూడా జనాల అభిప్రాయం. ఒకసారి నేను ఇంకొక కామెంట్ చేస్తాను. అరే దుర్గాప్రసాద్ వాడు దేవుళ్ళంతో పాటు ఇండియాని కూడా అంటున్నాడు రా అంటూ ఎవరు కామెంట్ చేస్తున్నారు. ఓకే, టీఆర్పీ రేటింగ్స్ కోసం ఎంతైనా మాట్లాడి సారీలు చెప్పే టైపు కాదు, సో సోషల్ మీడియా టెర్రరిస్ట్గా వర్ణిస్తున్నారు నాన్ వెజ్ని. సో ఆ రకంగా నాన్ వెజ్ అనేవాడు ఒక సోషల్ మీడియా టెర్రరిస్టు, అతన్ని బ్యాన్ చేయాలంటూ కూడా కామెంట్ వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద నాన్ వెజ్ వ్యవహారంలో ప్రస్తుతం అయితే చాలామంది మండిపడుతున్నారు. మరి ఇంకా ఆయన మీద ప్రస్తుతానికైతే కేసులు అయితే నమోదయ్యాయి, ఎలాంటి చర్యలు ఉంటాయి అంటే అసలు ఇండియాలో అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఇండియాకు రప్పించాలంటూ చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా నాన్ వెజ్ వైపు నుంచి మరి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, ఎలాంటి రియాక్షన్ వస్తుంది, నాన్ వెజ్ క్షమాపణ చెప్తాడా, ఇంత విమర్శల వెల్లువెత్తున్న నేపథ్యంలో నాన్ వెజ్ ఎలా రియాక్ట్ అవుతాడు వేచి చూడాల్సింది.